ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కోటేష్ టెంకాయ మీద 620 సూక్ష్మ చిత్రాలు గీసి అబ్బురపరిచారు. జూన్ 5వ తేదీ శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు కోటేష్ టెంకాయ మీద 620 సూక్ష్మ చిత్రాలు గీసి ఆకర్షించారు. ఈ చిత్రాలలో పర్యావరణం సమతుల్యంగా ఉంటే ఎలా ఉంటుందో చూపించారు. పర్యావరణం మార్పులు సంభవించే క్షేమం, కరువు ఎలా ఉంటుందో చిత్రాలు గీశారు. పచ్చని చెట్లు, ప్రశాంత వాతావరణ, కొండలు, కోనలు, ఎగిరే గువ్వలు, పక్షులు, జంతువులు, పశువులు ఎంతో స్వేచ్ఛగా సంచరిస్తున్నట్లు, నది సముద్ర జలాలలో నివసించే జలచారాలు సంచరిస్తున్నట్లు, ప్రకృతి సోయగాన్ని చూసి వనదేవత సంతోషంగా చిరునవ్వుతో ఉన్నట్లు చిత్రాలు గీసి అబ్బురపరిచారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని ఒక వినూత్నంగా చిత్రం వేశాను. టెంకాయ మీద అంటే టెంకాయ చుట్టూ 620 సూక్ష్మ చిత్రాలు వేశాను. పర్యావరణం బాగుంటే ఎలా ఉంటుంది అని చూపించాను. అదే పర్యావరణం క్షామం అంటే కరువు ఉంటే ఎలా ఉంటుంది చిత్రంలో చూపించాను. పర్యావరణంలో చెట్లు, భూమి, ఆకాశం అన్నీ ఉన్నట్లు, అలాగే పశువులు, జంతువులు, పక్షులు, నదీ జలాలలో జీవరాశులు అంటే స్వేచ్ఛగా ఉన్నట్లు, అంటే ప్రకృతి సోయగాన్ని చూసి వనదేవత సంతోషంగా ఉన్నట్లు చేశాను. అంటే పర్యావరణము అంటే బాగుంటే అందరూ బాగుంటారు, అన్ని జీవరాశులు బాగుంటాయి అనే విధంగా. అదేవిధంగా మరో భాగంలో క్షామం అంటే కరువు, అంటే పర్యావరణం లోపిస్తే ఎంత భయంకరంగా ఉంటుంది, కరువు ఎట్టుంటుంది, ఎండిపోయిన చెట్లు, నరికివేసిన చెట్లు, మనుషుల మృతదేహాలు, పశువులు, పక్షులు, జంతువులు, ఇలా అన్ని మృతదేహాలు చూపించారు. హాయ్ అండి, సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్.